నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసేవాళ్లందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్ను ప్రకటించింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఏకంగా 300 పోస్టులు. అవును, విన్నది నిజమే. మొత్తం 300 ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు. ఇది చిన్న విషయం కాదు. ముఖ్యంగా కేవలం 7వ తరగతి పాసైన వారి నుండి డిగ్రీ పూర్తి చేసిన వారి వరకు దాదాపు అందరికీ ఇందులో అవకాశాలున్నాయన్నమాట. ఇదొక అద్భుతమైన అవకాశం కదా. సరే, 300 ఉద్యోగాలు అన్నారు, బావుంది. కానీ వీటికి ఎవరప్లై చేయొచ్చు, ఏంటి క్వాలిఫికేషన్స్, ఈ డౌట్ మనందరికీ వస్తుంది కదా. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మనం క్లియర్గా చూసేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పోస్టులున్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఈ లిస్టు చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, అసిస్టెంట్లు హయ్యెస్ట్ 78 పోస్టులున్నాయి. ఆ తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్లు, టైపిస్టులు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఇలా టెక్నికల్ స్కిల్స్ ఉన్నవాళ్లకి కూడా బోలెడ్ అవకాశాలున్నాయన్నమాట. అంతేకాదు, ఆఫీస్ సబార్డినేట్ లాంటి ఎంట్రీ లెవెల్ జాబ్స్ కూడా ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరి అర్హతకు తగ్గ జాబ్ ఇక్కడ దొరికే అవకాశముంది. సరే, వేకెన్సీస్ లిస్ట్ చూశాం. మరి వీటికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఈ విషయాలు చాలా ముఖ్యం గదా. సో జాగ్రత్తగా వినండి. ఇక్కడొక చాలా మంచి విషయం ఏంటంటే, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి జస్ట్ 7వ తరగతి పాస్ అయితే చాలు. అంతేకాదు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది నిజంగా చాలామందికి ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇక ఎక్కువ వేకెన్సీసున్న అసిస్టెంట్, ఎగ్జామినర్ పోస్టుల విషయానికొస్తే సింపుల్, ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. స్పెసిఫిక్గా ఫలానా సబ్జెక్ట్ చదివి ఉండాలన్న రూలేం లేదు. అయితే సెక్షన్ ఆఫీసర్ పోస్టులకి మాత్రం స్పెషల్ క్వాలిఫికేషన్ ఉంది. దీనికి ఖచ్చితంగా లా డిగ్రీ అంటే ఎల్ఎల్బి చేసి ఉండాలి. ఇక కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్కి వస్తే వీటికి కంప్యూటర్ సైన్స్లో డిగ్రీతో పాటు ఇంగ్లీష్ టైపింగ్లో హయ్యర్ గ్రేడ్ పాస్ అయి ఉండాలన్నమాట. ఈ టెక్నికల్ స్కిల్స్ ఉన్నవారికి ఇది చాలా మంచి అవకాశం. ఏజ్ చాలా ఇంపార్టెంట్ కదా. సో జనరల్ కేటగిరీ వాళ్ళకి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. కట్ ఆఫ్ డేట్ జనవరి 1, 2026. అయితే ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వారికి 5 ఏళ్లు. ఇక దివ్యాంగులకైతే 10 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. ఓకే, అర్హతలున్నాయి అనుకుందాం. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఆ వివరాల్లోకి వెళ్దాం ఇప్పుడు. సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఒకే ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దీన్నే మనం సీబీటీ అంటాం. టోటల్ 80 మార్కులకు ఎగ్జామ్, టైం 90 నిమిషాలు. ఇంకో మంచి విషయం ఏంటంటే, క్వశ్చన్ పేపర్ తెలుగు, ఇంగ్లీష్ 2 భాషల్లోనూ ఉంటుంది. ఇక సిలబస్ చూస్తే పోస్టును బట్టి మార్కుల డిస్ట్రిబ్యూషన్ కొంచెం మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ లాంటి పోస్టులకి జనరల్ నాలెడ్జ్కి 40 మార్కులు, మెంటల్ ఎబిలిటీకి 40 మార్కులు ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చారు. అదే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు చూస్తే జీకేకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. అందులోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన టాపిక్స్ మీద ఫోకస్ ఉంటుంది. ఇక సెక్షన్ ఆఫీసర్ పోస్టులకైతే మనం అనుకున్నట్టే లా సబ్జెక్ట్కే సింహభాగం, ఏకంగా 50 మార్కులు కేటాయించారు. సరే, అన్ని వివరాలు తెలుసుకున్నాం. ఇక ఫైనల్గా అప్లై చేయడానికి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఫీజెంత కట్టాలి, ఈ వివరాలు కూడా చూసేద్దాం. ఈ డేట్స్ చాలా ముఖ్యం. కావాలంటే నోట్ చేసుకోండి. అప్లికేషన్స్ మార్చ్ 30న స్టార్ట్ అవుతాయి. లాస్ట్ డేట్ ఏప్రిల్ 19. ఆ రోజు రాత్రి 11:58 వరకు టైం ఉంటుంది. కానీ లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు. సర్వర్ ఇష్యూస్ రావొచ్చు. సో వీలైనంత తొందరగా అప్లై చేయడం బెస్ట్. అప్లికేషన్ ఫీజ్ విషయానికొస్తే జనరల్, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వారు 800 రూపాయలు చెల్లించాలి. అదే ఎస్సీ, ఎస్టీ ఇంకా దివ్యాంగులకు అయితే ఫీజు 400 రూపాయలు మాత్రమే. సో ఇది నిజంగా ఒక అద్భుతమైన అవకాశం. అర్హతున్నవాళ్లు అస్సలు మిస్ చేసుకోవద్దు. అప్లై చేయడానికి ఇంకా పూర్తి నోటిఫికేషన్ చదవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న అఫీషియల్ వెబ్సైట్ aphpc.gov.in కి వెళ్ళండి. ఈ సమాచారం జాబ్స్ కోసం వెతుకుతున్న మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా హెల్ప్ అవుతుంది. తప్పకుండా వాళ్ళతో షేర్ చేసుకోండి. అప్లై చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆల్ ద వెరీ బెస్ట్.